పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ ఆరోగ్యం మరింత ఆందోళనగా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం బంద్. ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదని వారం రోజుల నుంచి రోగులు, కుటుంబ సభ్యులు. ఏడాదికి 1-2 సార్లు ఇలాంటి సమస్య, 2 నెలల్లో 3 సార్లు బకాయిల సమస్య. ఏపీలో పేదలు, సామాన్య రోగులు ఆరోగ్యం కోసం విలువెలలాడుతున్నారు. ఆసుపత్రి చుట్టూ తిరిగినా వారికి సరైన వైద్యం అందడం లేదు. కారణం కేవలం ఒకటే, అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ. ప్రస్తుతం ఆ పథకం అందుబాటులో ఉన్నా లేనట్టే లెక్క అవుతుంది. పేదలకు, సామాన్య రోగులకు ఇది వర్తింపలేమని తెగేసి చెప్తున్నాయి ఆసుపత్రులు. వారం రోజులుగా అన్ని ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అసలు ఎవరు లోపలికి అనుమతించలేదు. ఒకవేళ ఏదైనా వైద్యం చేస్తే సొంత ఖర్చులతో చేసుకోవడం వల్ల లక్షలు పోగేసి కట్టుకుని పరిస్థితుల్లో పేదలు మగ్గిపోతున్నారు. ఒక రకంగా ప్రాణాలతో చెలగాటంగా ఆడుతుంది ప్రభుత్వం. బకాయిలు పేరుకుపోవడం, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నిలిపివేశాయి. దీంతో వివిధ శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యం కోసం ఆయా హాస్పిటల్ను ఆశ్రయించిన పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు సేవలు తప్ప ఆరోగ్య సేవలు అందించడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు, బోర్డులు తగిలించడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు హతాశవులవుతున్నారు. ఇలాంటి ఆపత్కాలం ఏడాదికి 1-2 సార్లు తలెత్తడం రాష్ట్రంలో సర్వసాధారణ అంశంగా మారింది. ఇది సామాన్యుల ఆరోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆరోగ్య అత్యవసరత, ప్రాణాపాయ పరిస్థితి ఎవరికి చెప్పిరావు. హఠాత్తుగా ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిందే. వైద్య రంగంలో కార్పొరేట్ విజృంభణ తర్వాత వైద్య వ్యయాన్ని భరించడం సామాన్యులకు అసాధ్యంగా మారింది. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య సేవలను విస్తరించి పటిష్టపరిస్తే ప్రజలకు ఇంత భారం, హైరాణా ఉండేవి కావు. 2007 ఏప్రిల్ 1న ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ఎప్పటికప్పుడు నిధుల కొరతను ఎదుర్కొంటూ ఆ సమయంలో ఆ పనులను అవస్థల పాలు చేస్తుంది. అధికార పార్టీకి అనుగుణంగా పథకం పేరు మారుతుంది తప్ప నిర్వహణ తీరు మారడం లేదు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ పథకాలను కలిసి పటిష్టం చేస్తామని ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదరణలో నిర్వహణను మెరుగుపరచలేదు. అధికారం చేపట్టిన 2 నెలల్లో 3 సార్లు బకాయిల సమస్య ముందుకొచ్చింది. తాజాగా 3,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, లేదంటే వైద్య సేవలు నిలిపివేస్తామని వారం క్రితం అల్టిమేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల అమలు నిలిపివేసింది. ఇప్పుడు 1000 కోట్లు, తర్వాత మరో 1000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రతినిధులు ప్రతిపాదించినా ఆశ అంగీకరించలేదు. గతంలో ఇలాగే చెప్పారని, చెప్పినట్లు చెల్లించలేదని, ఈసారి రాతపూర్వక హామీ కావాలని పట్టుబడుతుంది. రేపో మాపో చర్చలు ఫలించి సేవల పునరుద్ధరణ జరగొచ్చు. కానీ ఈలోగా నెలకొన్న అనిశ్చితితో బలయ్యే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, కుటుంబ సభ్యుల ఆవేదనకు, ఆందోళనకు మూల్యం ఎవరు చెల్లిస్తారు? బకాయిలు పేరుకున్న ప్రతిసారి ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం అందివ్వాలని నిరాకరిస్తే రోగుల కుటుంబ సభ్యులు అప్పో సొప్పో చేసో లేదో ఉన్న ఇంటినో స్థలాన్నో తెగనమ్ముకొని వైద్యానికి నగదు చెల్లించాల్సి వస్తుంది. అప్పు చేయడానికి కూడా అవకాశం లేని పేదలైతే ప్రాణాలనే పరంగా పెట్టాల్సి వస్తుంది. రాజ్యాంగంలోని 49వ అధికరణలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వం బాధ్యత. పోషకాహార వినియోగాన్ని, ప్రజల జీవన ప్రమాణాల పెంపు ప్రజారోగ్య అభివృద్ధి రాజ్యం యొక్క ప్రాథమిక విధి. ఈ మార్గనిర్దేశంలో 1949లో ఏర్పడ్డ కోర్ కమిటీ వివిధ దశల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏమేం చేయాలో ప్రతిపాదించింది. తదనుగుణంగానే ప్రాథమిక, జిల్లా, నగర స్థాయిలో హాస్పిటళ్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన యంత్రాంగం ఏర్పాటైంది. 90వ దశకంలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక క్రమేణా ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి వైదొలుగుతూ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిరసపరిచాయి. ఎన్నికల్లో ప్రజామోదం కోసం ఆకర్షణ పథకాలు ప్రకటించినప్పటికీ ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి కొరవడైంది. ఫలితంగానే రాష్ట్రంలో 1,40,00,000 పైగా ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఏడాదికి 2 సార్లైనా అవస్థల పాలవుతున్నారు. ఆరోగ్యకరమైన జనాభా దేశానికి ఎనలేని పెట్టుబడి. ఆరోగ్యం ప్రజల హక్కు. ఈ విషయాన్ని గుర్తెరిగి వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలి. ఆరోగ్య సేవల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1,20,000 మంది రోగులకు భరోసాగా నిలబడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.